వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం పొందింది. అర్ధరాత్రి దాటే వరకు చర్చ జరిగిన తర్వాత రాజ్యసభ బిల్లుకు ఆమోదం ముద్ర వేసింది. కాగా వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. గంటల చర్చల తర్వాత లోక్సభలో బిల్లును ఆమోదించగా రాజ్యసభ సైతం అర్ధరాత్రి దాటే వరకు చర్చించి ఆమోదం తెలిపింది. Honorable members, subject to correction, ayes 128. Noes 95. Abstention 0. The bill is passed. Let the lobbies be cleared. Lobbies be opened. Let the lobbies be opened. I shall now put the motion regarding consideration of the Musliman Waqf relief. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. ఇక వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి హయాంలో ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాయని బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా దుయ్యబట్టారు. వారి హక్కులను గుర్తించలేదన్నారు. వక్ఫ్ ఆస్తులను తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, వాటిని దుర్వినియోగం కాకుండా చూడడమే లక్ష్యమని తెలిపారు. ఇక వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీజేపీ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టింది. एक तो ये जो बिल आया है इसमें क्या है, ये वक्फ बाय यूजर, ये इसको रिमूव करता है. वक्फ बाय यूजर, ओनली डिक्लेरेशन ऑफ एंडाउमेंट अलाउड एंड द डोनर्स मस्ट बी प्रैक्टिसिंग मुस्लिम्स फॉर एटलीस्ट 5 years. अब मैं कहना नहीं चाहता ये क्यों, इसके पीछे कोई मैं धार्मिक विषयों को छेड़ना नहीं चाहता, अनकंफर्टेबल बात नहीं कहना चाहता, लेकिन मैं इतना जरूर कहना चाहता हूं कि हां, जो देने वाला है वो जेन्युइन तो होना चाहिए ना, और उसकी जेन्युइननेस को देखने के लिए एक पैमाना ये है कि वो प्रैक्टिसिंग इस्लाम होना चाहिए. हमने सीसीटीवी का कैमरा तो लगाया नहीं है. वो बोलेगा कि हम इस्लाम मानते हैं, नमाज पढ़ते हैं, बहुत अच्छी बात है, वहां के मुल्ला बोलेंगे तो हो जाएगा. लेकिन फीमेल का इनहेरिटेंस को रोकना यह एक बहुत बड़ा रेट्रोग्रेटिव स्टेप था. उसको ताकत देना यह इस बिल का काम है. రాజ్యసభలో కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్ అధికార పార్టీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందన్నారు. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించేలా బిల్లు ఉందని ఆరోపించారు. కాంగ్రెస్, సిపిఎం, డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, యూబీటీ, వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఇక వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింలలో విభజన బీజాలు నాటేందుకు బీజేపీ యత్నిస్తోందని రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న మత సామరస్యాన్ని దెబ్బతీయవద్దని బిల్లును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. जो कांग्रेस कह रही थी कि अनकॉन्स्टिट्यूशनल, ऐसा कुछ भी नहीं है. ये बात रखी गई है और ये मुस्लिमों के फायदे के लिए. देखो, ये उनका इंटरप्रिटेशन है. हमारा इंटरप्रिटेशन जो है हमने उनके सामने रखा, लेकिन अगर वो नहीं मानते हैं तो इसका मतलब है कि पहले से वो नकारात्मक स्टैंड लिए हैं, वो उसको आगे चला रहे हैं.
सर मणिपुर पे भी आज लंबी चौड़ी डिबेट हुई है, उस पे क्या कहेंगे आप कहना है कि और देर रात तक डिबेट की गई, आप लोग आपने अपनी बात रखी। मणिपुर का है, आपको तो मालूम है, वहाँ तो सैकड़ों लोग मरे, रेप हो गए, घर जले हैं, बच्चों की तालीम खत्म हो गई है, कॉलेज बंद हो गए हैं, स्कूल बंद हो गए हैं और कोई सुरक्षा वहाँ नहीं है, घर नहीं है। अब ऐसे स्थिति में प्राइम मिनिस्टर उनकी व्यवस्था करने के छोड़ के तुम्हारे जमाने में क्या हो गया था, ये आपने ये किया, इतने दिन आपके प्राइम मिनिस्टर ने की। अरे मैं पहले ही उनको बोला आप ये बोलेंगे कि आपने कितने बार क्या क्या किया, ये पहले ही कहेंगे, हम बोला वही बोले। इसीलिए देखिए यहाँ तुलना करने का समय नहीं है, यहाँ पर सॉल्यूशन का प्रश्न है और वो सॉल्यूशन करने में विफल हो गया गवर्नमेंट। इसीलिए हम ये चाहते हैं कि खुद प्राइम मिनिस्टर जाके इसको सुलझाए। అర్ధరాత్రి దాటిన తర్వాత చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి రిజిజు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. సెంట్రల్ వర్క్ కౌన్సిల్ కుర్చీపై వ్యక్తమవుతున్నటువంటి సందేహాలకు సమాధానమిచ్చారు. కౌన్సిల్లోని 22 మంది సభ్యులలో ఎక్స్ అఫీషియో సభ్యులతో సహా 4కి మించి ముస్లిమేతరులు ఉండరని తెలిపారు. అన్ని మతాలకు చెందిన 3 ఎంపీలు, 2 మహిళలు సెంట్రల్ వర్క్ కౌన్సిల్లో సభ్యులుగా నియమితులవుతారని వెల్లడించారు. తద్వారా ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్యే ఉత్పన్నం కాదన్నారు. వక్ఫ్ బోర్డు వంటి చట్టబద్ధ సంస్థలు సెక్యులర్గా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు. ఇక వాడివేడిగా జరిగిన చర్చలో ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు రాగా వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ ఆధారంగా రాజ్యసభ చైర్మన్ జన్దీప్ ధన్ఖడ్ బిల్లును ఆమోదించారు. దిగువ ఎగువ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం వల్ల రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. ఇక రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారుతోంది.